మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిబిఐ అధికారుల అనుమానమే నిజమైంది. కంటైనర్లో డ్రగ్స్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన సరుకును పరిశీలించిన అధికారులు అవి డ్రగ్సే అని నిర్ధారించారు. డ్రై ఈస్ట్ మాటన గుట్టుగా సరఫరా చేస్తున్న వ్యవహారాన్ని బట్టబయలు చేశారు అధికారులు. ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ ను చూసి ఉలిక్కిపడ్డారు సిబిఐ అధికారులు. మొత్తం 49 నమూనాలను సిబిఐ అధికారులు పరిశీలించారు. 27 నమూనాలలో నల్లమందు, మార్ఫిన్, కొకైన్, హెరాయిన్, ఆంఫెటమిన్స్, మెస్కలైన్ వంటి నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నట్లు తేలింది. ర్యాండమ్గా తనిఖీ చేసిన మరో 20 ప్యాకెట్స్లోనూ కొకైన్, ఇక మెథాక్వాలిన్ కలిసి ఉన్నట్లు ఫలితాలు వచ్చాయి. డ్రగ్స్ తో వచ్చిన కంటైనర్ ను సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట బుక్ చేసినట్టు సిబిఐ అధికారులు తేల్చారు. ఆ కంపెనీ ప్రతినిధులతో పాటు మరికొందరిపై కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇందులో అంతర్జాతీయ స్థాయి డ్రగ్స్ ముఠా ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్నారు సిబిఐ అధికారులు. ఇంకా ఈ కంటైనర్లో లభ్యమైన 49 నమూనాలైతే సిబిఐ అధికారులు పరిశీలించారు. అయితే దాంట్లో డ్రగ్స్ ఉన్నట్టు కూడా అధికారులు తేల్చారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, నిన్నటి నుండి ఈ కంటైనర్లో డ్రగ్స్ ఉన్నాయన్న అనుమానం ఇప్పుడైతే నిజమైంది. మొత్తం 49 నమూనాలు, ఇక ర్యాండమ్ గా సేకరించిన ఇంకో 20 ప్యాకెట్స్ లో కూడా కంప్లీట్ గా డ్రగ్స్ ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చుంటారు? ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? జనవరి 14వ తేదీన బ్రెజిల్ నుంచి ఓషన్ నెట్వర్క్స్ ఎక్స్ప్రెస్ LAB 224348 ఈ సీల్తో వచ్చినటువంటి కంటైనర్లో ఏముంది అనేదే అందరి సందేహం. దాన్ని సిబిఐ అయితే పూర్తి స్థాయిలో నివృత్తి చేసేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా విశాఖ పోర్టుకి 25,000 కేజీల డ్రగ్స్ అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని డ్రైట్ ఈస్ట్ పేరుతో రొయ్యల మేత సంబంధించినటువంటి బ్యాగుల్లో దీన్ని అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సంధ్య ఆక్వాకు సంబంధించినటువంటి యాజమాన్యం డ్రై ఈస్ట్ని మేము ఆర్డర్ చేసాము. బ్రెజిల్ నుంచి అది తక్కువకు వస్తుంది కాబట్టి రొయ్యల మేత తయారీలో ఉపయోగించేటటువంటి ఈ ఫీడ్ని మేమైతే ప్రస్తుతం 2 నెలల క్రితం మేమైతే ఆర్డర్ చేసాము. ఆర్డర్ చేసింది వేరు, ఇప్పుడు సరుకు వచ్చినటువంటిది వేరు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో జనవరి 14వ తేదీన షిప్ బ్రెజిల్లో స్టార్ట్ అయ్యి జర్మనీ మీదుగా విశాఖపట్నానికి అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. విశాఖకి వచ్చిన తర్వాత విశాఖకి మార్చి 16వ తేదీన వస్తే ఇంటర్పోల్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఢిల్లీ నుండి సిబిఐ అధికారులు విశాఖ పోర్టుకు చేరుకుని 19వ తేదీన ఈ షిప్ని, అంటే ఈ కంటైనర్ని తెరిచే ముందు దీని మీద ఉన్నటువంటి అడ్రస్ ఆధారంగా సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ప్రతినిధులు ఈడి హరికృష్ణ, అదేవిధంగా గిరిధర్, మిగిలినటువంటి సభ్యులకైతే సమాచారం ఇచ్చారు. వాళ్ళ సమక్షంలో తెరిచే ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఆ సమయంలోనే అటు సిబ్బంది కానీ పోర్టుకు సంబంధించినటువంటి కొంతమంది అధికారులు వాటిని తెరవడానికి అంగీకరించకుండా అడ్డుపడ్డారని చెప్పి సిబిఐ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ సిబిఐ ఇంటర్పోల్ నుంచి వచ్చినటువంటి సమాచారం, అదేవిధంగా సిబిఐ తీసుకున్నటువంటి ఛార్జ్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వాటిని అయితే తెరిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. LAB 22 43 48 కంటైనర్ నెంబర్లో ఓపెన్ చేయగానే దానిలో దాదాపుగా 49 నమూనాలను అయితే సేకరించి పరీక్షలు అయితే నిర్వహించారు. గుజరాత్ నుంచి వచ్చినటువంటి స్పెషల్ నార్కోటిక్ టీము ఈ పరీక్షలు అయితే నిర్వహించింది. ఇందులో 27 నమూనాల్లో మనమైతే చూస్తే నల్లమందు, కొకైను, హెరాయిను, హెంపటైమిన్, మెస్కలాన్ లాంటి డ్రగ్స్ కంటెంట్స్ ఉన్నట్టు వీళ్ళైతే తేల్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ప్రతినిధులు మాత్రం దీనికి మాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు, ఈ రొయ్యల మేత ఇంపోర్ట్ చేసుకోవడం ఇది ఫస్ట్ టైము, డ్రెడ్ ఈస్ట్ని తొలిసారిగా మేమైతే 25,000 కేజీలు ఆర్డర్ చేశాము. మేము చేసినటువంటి ఆర్డర్కి సంబంధించినటువంటి మెయిల్ కానీ, అదేవిధంగా పేపర్కి సంబంధించినటువంటి వర్క్స్ కానీ అన్నీ మా దగ్గర స్పష్టంగా ఉన్నాయి. సిబిఐ వాళ్ళకి మేమైతే
అయితే అందించామని చెప్తున్నారు. కానీ ఈ కేసుకు సంబంధించి సిబిఐ మాత్రం ఆ సంధ్య ఆక్వాకు సంబంధించినటువంటి వాళ్ళ యాజమాన్యం పేర్లు అయితే నమోదు చేసింది. దీనితో పాటుగా అటు కాకినాడ జిల్లాలో పిఠాపురం సమీపంలో ఉన్నటువంటి మూలపేటలో గోడంతో పాటుగా అక్కడ ఆక్వా ఫ్యాక్టరీ ఉంది. ఆక్వా మేత, రొయ్యల మేతకు సంబంధించినట్టు దానిలో కూడా నిన్నటి నుంచి 7 అధికారులు వరుసగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్కన అంటే వీళ్ళు ముందస్తుగా చెప్తున్న దాని ప్రకారం చూసినా కూడా అటు ఆ సిబిఐ సీజ్ చేసినటువంటి కేవలం ఈ యొక్క కంటైనర్ కాకుండా అంతకు ముందు కూడా ఏమైనా లోడ్ ఉండొచ్చు. ఆ లోడు వీళ్ళు మూలపేటకి తరలించవచ్చు. దానిలో ఏమైనా ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి కంటెంట్స్ కానీ ఏమైనా దొరికితే ఖచ్చితంగా ఆ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి యాజమాన్యంపై కఠినమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. కానీ దీనికి సంబంధించి విశాఖ పోలీసుల ఇన్వాల్వ్మెంట్ మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. ఇది కేవలం సిబిఐ అదేవిధంగా కస్టమ్స్ నార్కోటిక్స్ అధికారులు డీల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో విశాఖ పోలీసులు మాత్రం ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో కనిపిస్తూ ఉన్నారు. సర్తాస్. రైట్, థ్యాంక్ యూ రాజు.